ఇక్కడండి ఇంత ఇదిగా బోనాలు సమర్పిస్తున్నప్పుడు ఇంత హడావుడి మధ్య గోల జరుగుతోంది, మీరు ఏం స్పందిస్తారు? బోనం సమర్పించడానికి కూడా ఇంత అమ్మవారు ఆమెను అంతా తీసేసినందుకు కనీసం బోనం సమర్పించి అమ్మవారిని శాంతిగా సాకలు పెడదామని వస్తుంటే కూడా ఇంత దౌర్జన్యంగా నూకేస్తున్నారు. మా చీరలు ఉసిపోయినాయి, మేము మొత్తం కింద ఆల్రెడీ ఒక బోనం కింద పడిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. అందరు సనాతన ధర్మం కోసం కొట్లాడాలి. వీళ్ళు ఏమంటే హెచ్చులాగా వీళ్ళు ఇట్లా నవ్వుడు చేసుడు ఇది మంచి పద్ధతి కాదు. దేవుని మీరు కూడా బొట్టు పెట్టుకుని దేవుడిని నమ్ముతారు కదా, కానీ అయితే ఇది అస్సలు ఇది కాదు. ఇట్లా నూకడం చేయడం అయితే మంచిది కాదు. ఉన్నదే అడిగారు, పండగ టైంలో ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా? ఈ మాసంలో ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా? ఆషాఢ మాసాన్ని ఇలా విషాద మాసంగా మారుస్తారా? రంజాన్లో ఇలా చేయగలవా నువ్వు? ప్రభుత్వం సొమ్ముతో మేము ట్యాక్సులు కడితే దాంతో ఇఫ్తార్ విందులు ఇస్తారా? మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఆజయాత్రకు ఇస్తారా? రంజాన్కేమో ఏర్పాట్లు చేస్తారా? ఆవులు కోయడానికి బక్రీద్కి ఏర్పాట్లు చేస్తారా? కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని పక్కగా ఇక్కడ మనం గమనించాలి. నేను రేవంత్ రెడ్డి తప్పు అన్నాం, అతని పార్టీ కూడా తప్పు అన్నాం. ఎందుకంటే అది గత 100-150 ఏళ్ళుగా అలాగే ఉంది, అలాగే ఉంటుంది. మారాల్సింది హిందువులే, మార్చాల్సింది ప్రభుత్వాన్నే. అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది. అది పోరుగడ్డ హిందువుల, ఎర్రగడ్డ హిందువుల, అది డిసైడ్ అవ్వాలి. భారత్ మాతాకి ఒకే జై. ఇవాళ శక్తి తరలి వస్తే ఏమన్నారు? దిగిరాక తప్పదండి. మా సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించక తప్పదండి, గౌరవించాలి. ఇక్కడ చెప్తున్న అణిచివేసే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అది ఇంకా ప్రజ్వరిల్లుతుంది. ఇంకా అనవసరమైనటువంటి రాద్ధాంతాలకి, గొడవలకి, ఘర్షణలకి దారితీసి హింస అనేటటువంటి దాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించద్దు దయచేసి. మీరు ఏం చేశారో దానికి మాకు వివరణ కావాలి. అమ్మవారికి ఎంత జాగా ఇవ్వాలో ఇవాళ ఎంఆర్ఓ చెప్పిందంట, 2 కోట్లు పెట్టి అమ్మవారిని కట్టమని. నేను చెప్తున్నాను, ఎంఆర్ఓ చెప్పిందా? ఆఫీసర్ చెప్పారా? ఏ ఆఫీసరో మీ మాట మీద నిలబడతారా? మొత్తం మా భారత జాతి మొత్తం కూడా, హైందవ జాతి మొత్తం 2 కోట్లు తెచ్చి కప్పం మీకు కడుతుంది. అమ్మవారి గుడిని ఇచ్చిన తరువాత ఇక్కడ హాజరయ్యేటటువంటి లక్షల మందిని ఆపగలరా అని అడుగుతున్నాను. 2 కోట్లు ఇచ్చి చెప్పుకోవాలా? ఏమ్మా, ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని 100 కోట్లు మేమిస్తున్నాం. మా మొక్కులతోటి, మా యొక్క కానుకలతోటి హుండీలో వేసిన డబ్బులు మావి కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 600-700 కోట్లు, దాంట్లో 100 కోట్లు ఇతర పనులకు మళ్ళిస్తుంది. ఆ లెక్కలన్నీ తీయండి. దాంట్లో నుంచి 2 కోట్లు తెచ్చి మా అమ్మవారికి రిజిస్ట్రేషన్ చేయించివ్వండి. లేదా ఆ 2 కోట్లు మీకు కావాలా చెప్పండి. 2 కోట్ల మంది భారతీయులు ఇక్కడ వచ్చి నిలబడతారు, సనాతనులు వచ్చి నిలబడతారు. ఛాలెంజ్ అని అడుగుతున్నాను నేను. మేడం, మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే బోనాలను కూడా ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేకుండే, అయినా ఫైనల్గా ఇక్కడ తీసుకురావడం పట్ల అంటే పోలీస్ అధికారులకు కృతజ్ఞత చెప్తారా? నేను నిజంగా రిక్వెస్ట్ చేశానండి పోలీస్ ఆఫీసర్స్ని, దయచేసి మా సంప్రదాయాన్ని గౌరవించండి సార్, దయచేసి మీరు గౌరవించండి అని అంటే వాళ్ళు మన్నించినందుకు మొన్న ఏసీపీ గారు ఏ మాట అయితే తోలనాడారో ఇవాళ నిజంగా చెప్తున్న ప్రాయశ్చిత్తం చేసుకున్నారేమో అనిపించింది. ఈ ముఖంగా మా వాళ్ళని లోపలికి అలౌ చేసినందుకు ఏసీపీ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గౌరవించండి, హిందువుల్ని గౌరవించండి, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించండి. ఎందుకంటే మీరు కూడా హిందువే. ఇవాళ గౌరవిస్తే మీకు మేము జయజయలు పలుకుతున్నాం. మొన్న మీరు తోలనాడిన మాటకి నేనే మాట్లాడా, ఇవాళ మీరు మాకు ఎలవ్ చేశారు, లోపలికి ఎలవ్ చేశారు. దయచేసి ఈ గౌరవాన్ని, స్త్రీ యొక్క అస్తిత్వాన్ని నిలబడితే భారత జాతి మగవాళ్ళందరికీ కూడా స్త్రీలు ఇలాగే గౌరవాన్ని ఇస్తారనేది నమ్మకం ఖచ్చితంగా ఉంది. కట్టించి తీరుతాం. భారత జాతి మొత్తం కదలి వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఇక్కడితోటి ఆగుతుందని. ఎన్నో సంఘాలు, ఎంతో మంది పీఠాధిపతులు ఇక్కడికి రావడానికి ఉన్నారు. ఎందుకంటే పొడిచి పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే పులి అవుతుందండి. పులిని లోపల పెట్టి కొడితే ఏమైతుంది? ఖండాలుగా చీలుస్తుంది. దయచేసి పులులతో పెట్టుకోకండి. దయచేసి సమర్పించడానికి ఇంత ఇష్యూ క్రియేట్ చేశారు కదా, గుడి కట్టడానికి ఇంకెంత ఇష్యూ? మేము ఇష్యూ క్రియేట్ చేయలేదమ్మా, మేము ఇష్యూ క్రియేట్ చేయలేదు. అవును, ఇష్యూ క్రియేట్ చేయరు వాళ్ళు, ఇష్యూ చేయాలి. జీవో ఇష్యూ చేస్తే ఇష్యూలు క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. అర్థమైందా? అక్కర్లేదండి, జీవో ఇష్యూ చేయండి. ఆవిడ భూమి ఆవిడకి తిరిగిస్తున్నామని. ఏమండి, ఇది ప్రభుత్వం భూమి అంటున్నారు.
ప్రభుత్వానికి భూమినిచ్చిన వాడు ఓటర్ కాదా? ఆగో, ప్రభుత్వానికి భూమినిచ్చిన వాడు ఓటర్ కాదా? మీకు అధికారాన్ని ఇచ్చింది ఆ ఓటర్ యొక్క జాగాని నువ్వు ప్రభుత్వం అని మాట్లాడుతున్నావు. మేమేమన్నా క్లబ్బులు కట్టుకుంటానికి అడిగామా? పబ్బులు కట్టుకుంటానికి అడిగామా? అరే వందల ఎకరాలు దోచి పెడుతున్నారా నాయన? ఎక్కడ దోచి పెడుతున్నారో మాకు తెలియదా? అక్కడ ఏం జరుగుతున్నాయి? క్యాబరే డాన్సులు, ర్యాబరే డాన్సులు, అరే అమ్మవారికి ఇవ్వడానికి ఏడ్చి చస్తున్నారు, మొత్తుకుంటున్నారు. ఎందుకయ్యా మీకు ఇది? ఎందుకా చిన్న చూపు? ఇప్పటికైనా చెప్తున్నాను, హిందూ జాతి తరతరాలుగా అణచివేతకు గురై అసహనంతో ఉంది. నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు బయటికి రానటువంటి మనిషిని నేనే బయటికి వచ్చానంటే అర్థం చేసుకోండి. అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ నేల బొట్టు పెట్టుకున్న అమ్మకి నీళ్లు వారబోసి బోనం పెట్టి అమ్మ బొట్టు పెట్టుకున్నా నేను. ఈ భూమి మీద అమ్మది ఇది. ఆ భూమి యొక్క శక్తిని నాకు ఇవ్వమని బొట్టు పెట్టుకున్నా నేను. కాన్ఫిడెన్స్ కాదండి, నిర్మించాలి. ఇది మా డిమాండ్. నిర్మించాలి అంతే. స్పందిస్తుందండి. ఇప్పుడు డబ్బులు కావాలి బాగా, ఇది అవసరం లేదు వాళ్ళకి. ఇంత జనాలు ఉండి ఉంటే ఈ జాగా ఇట్లానే ఉండేది. మొక్కులు మొక్కుకునే వచ్చేటప్పుడు మొక్కులు ఇస్తే ఇది ఇట్లాగే ఉంటది. ఇక్కడ కూడా 2 కోట్ల 3 కోట్ల వస్తా ఉండే ఆదాయం లేదు కదా. అందుకని ఆమె ఉన్న భూమి మీద ఆదాయం వస్తుంది కాబట్టి ఆ భూమిని తీసుకుందా. గవర్నమెంట్ కి సిగ్గు శరం ఉంటే దేవాదాయ శాఖ డబ్బులు తీసుకోకూడదు.